ఖచ్చితంగా అది మన ఊరికి మన వారికి అన్యాయం చేసినట్టుగానే చెప్పొచ్చు. మంచి వారికి, నీతి నిజాయితీ మనకు పనిచేస్తారనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వారికి ఓటేద్దాం. వారందరినీ మన దగ్గర వచ్చినప్పుడు అడుగుదాం, మన ఊరి అవసరాలు ఏంటివి, మన ఊరికి ఏమి పనులు చేయాలి, మరి ఆ పనులు చేస్తానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆచరణ ఏంటిది, కార్యాచరణ ఏంటిది, నీకున్నటువంటి ప్రణాళిక ఏంటిది. అలా వచ్చినటువంటి అభ్యర్థులను అడిగి మనకు సంతృప్తి మేరకు వాళ్ళు సమాధానాలు ఇచ్చినప్పుడు, నమ్మకం కలిగినప్పుడు వారికి ఓటు వేద్దాం. అంతేగాని కులానికనో లేక డబ్బులకనో మతానికనో ఇలాంటి వాటి పేరిట మన ఓటును నిర్వీర్యం చేసుకోవచ్చు. అందరము ఓటు వేద్దాం, కానీ ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఓటు వేసి సరైనటువంటి అభ్యర్థులను మనం లంబాడిని ఎంచుకుంటుంది. తర్వాత మహిళల పెట్టుబడులను ఎన్నుకొని మన ప్రజాస్వామ్యానికి మన యొక్క గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. కుతంత్రాలు వద్దు. ఆశపడ్డట్లయితే మన నీతి మనం మొదలు నీతిని కోల్పోయినట్టు, మన మంచితనాన్ని కోల్పోయినట్టు, మన మంచితనం పోయిన తర్వాత మనం ఏది కూడా కాపాడదు. కాబట్టి మంచికి ఓటేద్దాం, గుణవంతులకు ఓటేద్దాం, మంచి పనులు చేసేటువంటికి వారికి ఓటేద్దాం. మన దగ్గరికి వారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం పనులు చేస్తారో అడగండి, వారి మీద నమ్మకం కలిగినటువంటి వారికి ఓటు వేయండి తప్ప మీరు పైసల కోసం, వేరే వస్తువుల కోసం, వేరే వేడి కోసం, మద్యం కోసం మనం ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసుకోవచ్చు. మనం అవినీతి పడడం మొదలు కావచ్చు. మనం మొదలు అవినీతి పరం అయిన తర్వాత వాళ్ళ యొక్క అవినీతి అనేటువంటి పెంచి మీద పోతుంది. తర్వాత మనకి అని చెప్పిన ఎప్పుడు ఫస్ట్ 3 సంవత్సరాలు మన సీన్ ఉన్నది కదా, తిప్పుతాడా. ఇప్పుడు వీళ్ళు బట్టలు పెడతామంటే నీళ్ళు ఒప్పుడున్నాయి. ఇంట్లో చెప్తున్నాం, సంగతి చెప్తున్నాం. ఇప్పుడు 7 ఫోన్ చేసింది, ఇది అత్తరు లేరా అత్తూరు అడుగు ఓటుకు 1000 రూపాయలు పెట్టుకున్నా వాడికి గెలవదు. గెలవడు అంటే రూపాయలు పెట్టుకోడికి గెలిచాడు. అసలు అసలు గెలవాలి. అంటే వారి అవినీతికి చోటు ఇచ్చినట్టు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండరు. ఓటర్ అన్న